నేనేదో విన్నాను, కరెక్టా? ఏదక్క చాలా వస్తున్నాయి, మీరేం విన్నారో అది ఫస్ట్ చెప్పండి. ఏదో సోనియాకి తొందరలో పెళ్లి కాబోతోంది అది ఇది అని. అవునా? యా, నిజమే, అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ అయితే? కన్ఫర్మ్ అనుకున్నాము పోయే ముందు, బట్ యా ఇప్పుడు ఇక కన్ఫర్మ్. ఇంకా కన్ఫర్మ్. ఎప్పుడమ్మా పెళ్ళి? డిసెంబర్లో అనుకుంటున్నాము, చూడాలక్క ఇంకా. సో ఆల్ బోత్ ఫ్యామిలీస్ యా హ్యావ్ మెట్ అండ్ అన్ని మాట్లాడుకోవడం అంతా అయిపోయినాయి. సో ఇది బ్రేకింగ్ న్యూసా, బయట చెప్పేసావు ఆల్రెడీ? వాళ్ళే బయటలే నాకు చెప్పినారు. అంతేనా? అట్లుంది మన పరిస్థితి. అయితే మనమే కొంచెం వెనుకున్నాం అనమాట ఈ విషయాలు. ఆల్సో నాగ్ సార్ స్టేజ్ మీద చెప్పారు, నేను బ్యాట్ చేసుకున్నాను అన్నట్టు మైక్కి, సో వైఎస్ అని చెప్పేసి. సో దాని నుంచి స్టేజ్ మీద నాగ్ సార్కి చెప్పాల్సి వచ్చిండే. వాట్ ఈస్ వైఎస్ అనా? బట్ అదర్వైజ్ లైక్ మాది కొంచెం కాంప్లికేటెడ్ కదా, అంత సాఫ్ట్గా అట్లా కాదు కాబట్టి నేను ఎక్కడ అంత బయట చెప్పలేదు. లైక్ జరిగినప్పుడు చెప్దాంలే అని ఊరుకున్నాను. సో యూఆర్ సూన్ గోయింగ్ టు ఫ్లై హై. అంతేనా? మస్తు ఉంటుంది అసలు. బెస్ట్ అంటే ఈ ఆప్షన్ అందరికీ చెప్పాలి. చక్కగా ఒక మంచి ఇలాంటి ఒక ఫారిన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్స్పర్ట్తో కనుక పెళ్ళి అయితే హాయిగా అలా చెల్లి రావచ్చు, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళచ్చు, యూనివర్సిటీస్ చూసుకోవచ్చు, ఇంకేం కావాలి, ఇంకా మస్తు మజా కదా. దానికి బిగ్ బాస్ ఐ థింక్ వాజ్ అ గుడ్ ఏం చెప్పాలి, ఒక మంచిగా తాలింపు పెడతారు కదా పైన, పెరుగన్నంలో తాలింపు పెట్టినట్టు. ఫర్ ఆల్ ద థింగ్ వర్క్ యూ హ్యావ్ డన్, దిస్ ఇస్ అ హై పాయింట్ కదా. ఇప్పుడు మస్తు పాపులారిటీ పెరుగుతుంది సోనియా. ఏమో, ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ యునో, నాకు వస్తే పాపులారిటీ ఏమైనా ఉంటే మంచిగా, నేను ఎట్లున్నా అట్లుంటే బాగుండు అనుకున్నా. బట్ నెగిటివిటీనే ఎక్కువ ఉన్నది, దట్స్ ఫైన్. ఐ మీన్ నెగిటివిటీ చాలా ఉందమ్మా చుట్టూ. బట్ ఐ డోంట్ నో హౌ యూ సర్వైవ్డ్. ఇప్పుడైతే మస్తు కాంట్రవర్సీస్ ఈ లాస్ట్ చాలా, అసలు అది అంత హీట్రేడ్ అయింది అక్క, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు తెలుసా, మీరు చూసిర్రా మేమిద్దరం ఎట్లున్నామని? సరే ఒకవేళ నేనే అట్లా చేసినాను అనుకో, అవతల అబ్బాయి కూడా నాతో వాళ్ళు అంతే ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళే ఇట్లా ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా అండ్ యూనో దగ్గరగా ఉన్నారు కదా, మరి అట్లీస్ట్ అట్లనే డౌట్ రావాలి కదా. అవును, అంతే కదా. వాళ్ళ ఇద్దరు అండ్ ఇటు నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు, అందరికీ డౌట్ రావాలి కదా. మరి అట్లా హ్యాష్ ట్యాగ్ పెట్టి చాలా బ్యాడ్ వర్డ్స్, అంటే చాలా పిచ్చి పిచ్చి తిక్క తిక్క వర్డ్స్ కూడా పెట్టారు కదా. బ్రోమాన్స్ అది మన హాట్ స్టారే పెట్టుకున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వాట్ యూ ట్రై టు పోర్ట్రే అనేది కదా. అంటే వాళ్ళ రియాలిటీ షో కోసం ఇక్కడ రియల్ కి మధ్య ఇప్పుడు ఇట్స్ నాట్ క్యారెక్టర్. అక్కడ లోపల పోయింది సోనియా, బయటకు వచ్చింది సోనియా, ఏది రాసినా సోనియా గురించే కదా. సో అది దట్ ఈస్ వెరీ అప్సెటింగ్. ఆల్సో బస్, బిగ్ బాస్ బస్ ఏదైతే ఉందో అది కూడా నీకు నచ్చిన నెగిటివ్ క్యారెక్టర్ నే పోర్ట్రే చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా బాబు మమ్మల్ని కంటెస్టెంట్స్ ని ఇన్ని ఏరియాస్ నుంచి ఇలాగా ఈ పర్సనాలిటీ చూసి ఇది చూసి తీసుకుంటున్నాము అని చెప్పేసి ఇంకెందుకు ఇంకా అంత ఆడిషన్ ఎందుకు? యాక్టర్స్ ని తీసుకెళ్ళి దిస్ ఇస్ లైక్ 100 days యాక్టింగ్ షో, ఇది కాంటెంట్ అని చెప్పేసి చేయొచ్చు కదా. లోపలికి వెళ్ళినాక డిఫరెంట్ థింగ్స్ పెట్టి ఇన్స్టిగేట్ చేసి లైక్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసుకుంటూ ఇలాంతా ఎందుకు చేయాలా? అవును, ఇట్ టేక్స్ కరేజ్ టు గో సోనియా. ఐ కెన్ టెల్ యూ ఫ్రాంక్లీ చెప్పనా, నేను పోలే, నన్ను పిలిచినా కూడా పోలే ఇదివరకు. ఎందుకంటే నాకు ఇదే ఎక్కడ తిమ్మిని బమ్మి చేస్తారని భయం ఒకటి, ప్లస్ ఎందుకు ఈ షో మీద నాకు ఎప్పుడు గుడ్ ఫీలింగ్ రాలే, అంటే అర్థం కాలేదు అదే. బట్ ఎనీవే, ఐ థింక్ ఫర్ యువర్ స్టేజ్ ఆఫ్ యువర్ యువర్ అ యంగ్ గర్ల్, యూ కెన్ గో టేక్ దట్ రిస్క్ అండ్ ఛాన్స్ అండ్ బట్ యూ లెర్న్ సంథింగ్ అండ్ కేమ్ అవుట్ స్ట్రాంగర్ కదా. దట్స్ వాట్ మ్యాటర్స్. అదే. సో మరి ఇంకా నెక్స్ట్ అయితే దెన్ వాళ్ళకి చెప్పారా, స్టార్మా వాళ్ళకి నువ్వు చెప్పావా? నేను అక్కడే వీకెండ్ ఎపిసోడ్లో అయితే నేను అవుట్ రైట్ చెప్పేసాను. బిగ్ బాస్ కూడా అదే నా 1 hour అయింది, మీకు ఒక 1 line 2 lines చూపిస్తున్నారు మీకు ఎపిసోడ్లో, అబ్బాయి ఇలాగా చేసేసి బయటికి వెళ్ళిపోతా నేను అని చెప్పేసి ఐ విష్ ఐ గో అని చెప్పేసి చెప్పింది మీకు వచ్చింది. నేను కానీ 1 hour నేను చేసిన అక్కడ 1 hour బిగ్ బాస్ నేను వెళ్తా, నీ ఇష్టం వచ్చినట్టు మీరు పోర్ట్రే చేసుకోవడానికి నేను ఇక్కడ లేను, నేను ఎట్లుంటానో అట్లా చూపిస్తారు. అది నాకు అంటే లైక్ యూనో మంచి అయితే మంచి తీసుకుంటారు జనాలు, నెగిటివ్ అయితే నెగిటివ్, నా దాంట్లో నెగిటివ్ ఏమవుతుందో అది నేను నేర్చుకుంటా, పాజిటివ్ ఏమవుతుందో 10 మంది అమ్మాయిలకి చూస్తే లైక్ 10 మంది ఇంకా బయట స్టూడెంట్స్ కానీ ఎవరైనా చూస్తే నా దగ్గర నుంచి ఏదైనా పాజిటివ్ నేర్చుకుంటారు. ఇట్లా ఉండాలి, ఇంత అప్ ఫ్రంట్ ఏంది ఇట్లా. ఇది షో డైరెక్టర్ చేస్తారా మొత్తము, ఏవేవి బిట్స్ తీసుకోవాలని? అది అసలు నాకు టెక్నికల్లీ నాకు ఐడియా లేదు అక్క, బట్ ఐ వుడ్ సే దట్ 160 cameras ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ లైక్ అంత మానిటరింగ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఉంటే ఇంత జరుగుతున్నప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 daysలో నామినేషన్స్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ రేషన్ కంట్రోల్ కానీ ఇవన్నీ నేనే తీసుకుని ఐ వాజ్ అ పర్సన్ హూ టుక్ హోల్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నప్పుడు, ఇటువంటి పర్సన్ని కొంచెం డీటెయిల్గా ఇంకొంచెం ఒక్క కాన్వర్సేషన్ చూసినా కూడా నీకు అర్థమైపోతుంది ఈమె ఏం కాన్వర్సేషన్ చేసింది, వాట్ ఈస్ షీ ట్రయింగ్ టు డూ విత్ దిస్ 2 or 3 people అనేది నీకు అర్థమైపోతుంది కదా. అట్లా అర్థమైనప్పుడు కూడా ఐ డోంట్ థింక్ ఎనీ మైండ్ఫుల్ గై విల్ డూ దిస్. కరెక్ట్. అవును.
ఇది చూపించాలి అని తీసుకుంటాడంటే ఇక ఆప్షన్ లేదు, ఇక నాకు షో రన్ అయితే లేదు, లేకపోతే ఏం కంటెంట్ లేదు, ఇట్లన్నా పెడితే నేను సక్సెస్ అవుతా కావచ్చు అని పెట్టుకున్నాడో మరి ఎట్లా పెట్టుకున్నారో నాకైతే అర్థం కాలే. అదే అంతే, అందుకంటే అదే కదా మెయిన్లీ ఫీడ్బ్యాక్ వాళ్ళు దీనికోసం సక్సెస్ చేయడానికి కాంట్రవర్సీ చేయడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. బట్ ఇన్ ద ప్రాసెస్ దే హర్ట్ లాట్ ఆఫ్ పీపుల్ కదా. అదే కదా ఇప్పుడు మనం మామూలుగా చూస్తాం కదా, ఇప్పుడు లైక్ నేనంటే నేను అదే చెప్తున్నాను, నేను కొంచెం స్ట్రాంగ్ ఉన్నా, అండ్ నేను స్ట్రాంగ్ ఉన్నా కాదు, నేను నా పక్కన ఒకవేళ యష్ లేకపోయింటే, నా ఫ్యామిలీ లేకపోయింటే ఐ వుడ్ డెఫినెట్లీ వుడ్ నాట్ కమ్ లైక్ ఇంత మీ దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడేదాన్ని కాదు డెఫినెట్గా. ఐ నో యూ కదా, చూసాను కదా ఎంత సెన్సిటివ్ ఉంటాం అనేది తెలుసు. అండ్ నేను ఒక 10 మంది అమ్మాయిల కోసము ఇట్లా ఫైట్ చేసి ఉన్నాను కాబట్టి అట్లీస్ట్ ఆ స్ట్రెంగ్త్ అదంతా గుర్తు చేసి మా వాళ్ళు నువ్వే ఇంతమందికి హెల్ప్ చేసినావు, నువ్వు అట్లా చేయవు కదా ఇట్లా అని నమ్మి, అండ్ ఆల్సో దే నో లైక్ నేను బ్రదర్స్ ఉన్నప్పుడు, నేను పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటా అంత తెలుసు కాబట్టి దే కుడ్ ఇంటర్ప్రెట్, ఇది ముందు ఇట్లా చేసి ఇంటర్ లేకపోతే ఇట్లా కావచ్చు, ఇది ఇట్లా కాదు అని చెప్పి దే ఇంటర్ప్రిటెడ్ అండ్ దే వర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్. బట్ వేరే అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బయటికి రాగానే యష్మితోని చెప్తున్నారు, నిఖిల్ అండ్ యష్మి అని మాట్లాడుతున్నారు. వాట్ అబౌట్ దెమ్ అండ్ వాట్ అబౌట్ అదర్ పీపుల్? రేపు ఇంకెవరెవరు వెళ్తారో వాళ్ళందరినీ ఇట్లనే చేస్తే నువ్వు నీ నేషనల్ టీవీ ఏం చేస్తున్నావు మరి? అంతే కదా. సెన్సిటివ్ ఉండి బయటికి రాగానే నేను కనుక అక్కడే నేను ఏమైనా చేసేసుకొని సూసైడ్ ఏదో చేసేసుకుని ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతాడు? నేషనల్ టీవీ రెస్పాన్సిబుల్ అవుతుందా దానికి? బయటికి రాగానే నాకు అన్నారు నెగిటివిటీ చాలా వచ్చింది అని అన్నారు. నేను ఒకటేనా యష్ ఏమన్నాడు అని అన్నా, అంతే. యష్ ఏమన్నాడు, వాట్ యష్ ఇస్ ఫీలింగ్ అని అనగానే నేను మాకు తెలీదు అని అన్నారు. ఐ వాజ్ హోల్డింగ్ ఆన్ యష్తో మాట్లాడాలి అని చెప్పేసి హోల్డ్ చేసుకున్నాను అంతే నేను. బట్ లైక్ నెగిటివిటీ చాలా వచ్చింది అని అంటే అప్సెట్ అవుతాం కదా. అదే కదా, అది కూడా మనకు కావాల్సిన వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఒక ఫీలింగ్ ఉంటుంది అంతే కదా. అండ్ ఆ టైంలో ఆ గ్యాప్లో నేను ఏమైనా చేసుకుంటే ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అయ్యేటోళ్ళు. బట్ నీకు ఆఫ్ రికార్డ్ చెప్తున్నా ఇప్పుడు, ఆన్ రికార్డ్ కానీ యష్ వాజ్ వెరీ అప్సెట్ అట్ వాట్ ఎవర్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ అండ్ వీ స్పోక్ ఆల్సో అండ్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ యూ. ఇప్పటికి తెలిసి ఉంటుంది కదా, సో మంచి పిల్లాడని చెప్తున్నా. అది అసలు నేను నాకు అది భయమే లేదు, నాకు అసలు నేను భయం అసలు. వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ యూ, ఇస్ వెరీ అండ్ ఈస్ అ సాలిడ్ గై యూ చోజన్, సో హీ విల్ ఆల్వేస్ స్టాండ్ బై యూ. You will also stand by him. I know that. No, seriously, it's a solid, very very good personality atanu. Yes, బయటికి రాని ఒకటే చెప్తున్నారు, నువ్వు యు వెల్ ప్లేడ్, నువ్వేంటో నువ్వు ఉన్నావు అంతే, యాజ్ ఇట్ ఈస్ యు ఆర్ దేర్. అండ్ వేరే ఎప్పుడు లైక్ యష్ కొన్ని క్వాలిటీస్ చెప్తారు అన్నట్టు, ఇవే నన్ను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటావు అండ్ ఆల్సో స్టాండ్ తీసుకుంటావు, ఎవరి కోసమైనా స్టాండ్ తీసుకుంటావు. మన సోషల్ యాక్టివిస్ట్గా చూసే కదా మేము కనెక్ట్ అయింది స్లోగా సోషల్ వర్క్లో ఇట్లా అంతా. అండ్ ఆల్సో గాసిపింగ్, బ్యాక్ బిచ్చింగ్ ఇట్లా అంతా ఉన్నాయి. వి ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ఐడియాస్, ప్రాజెక్ట్స్ ఏం చేయొచ్చు, ఇంకా మంచిగా ఏం చేయొచ్చు, ఇంకా బెటర్ అవ్వడానికి ఏం చేయొచ్చు, ఇవే మాట్లాడుతూ ఉంటుండే. నేను ఎప్పుడు కూడా జస్ట్ కూర్చొని చిల్ అయింది చాలా తక్కువ అసలు. సో అట్లనే ఉన్నాను అక్కడ కూడా, ఇవన్నీ ఏం చేయలేదు నువ్వు ఎట్లున్నావు అట్లున్నావు, ఐఎమ్ హ్యాపీ అని అన్నారు. నౌ అయిపోయింది, ఒక ఎక్స్పీరియన్స్ అయింది అవుట్. బట్ యాక్చువల్లీ నౌ ఇప్పుడు ఇండస్ట్రీ యూ విల్ కంటిన్యూ యాక్టింగ్ మరి? Definitely, why not? Acting is like 9 to 5 job కదా. It's a job and also it's more organized, you know what, ఇప్పుడు ఇక్కడ unpredictable ఎక్కువ ఇక్కడ. ఇదే చేసినప్పుడు ఇక నాకు ఇంకా నాకు తెలిసి ఇంకా కొంచెం బెటర్గానే చేస్తా కావచ్చు ఇంకా యాక్టింగ్ కూడా. అంత ఆలోచన ఉండదు కావచ్చు నాకు, ఏది తీసుకోవాలి, ఏది పోర్ట్రే అవుతుంది అనే భయం అట్లంతా ఇది వరకు ఉండేది. ఈ క్యారెక్టర్ చేస్తే ఎట్లా పోర్ట్రే అవుతుందో లేకపోతే ఎట్లా ఉంటుందో అనేది కొంచెం ఉండేది కావచ్చు. ఇప్పుడు ఆయనతో కూడా ఉండకపోవచ్చు నాకు. ఇక అరే నేను ఏం చేస్తాను అట్లే తీసుకుంటున్నప్పుడు నేను చూసుకొని చేసుకుంటా అంతే. ఇక సిన్స్ యు ఆర్ అన్ యాక్టివిస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇండస్ట్రీలో చాలా మస్తు కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా సోనియా, వాట్ యూ థింక్ ఇస్ ద సొల్యూషన్? మొన్న జానీ మాస్టరు, అమ్మాయి సృష్టి వర్మ, వీళ్ళందరివి ఇష్యూస్ అయినాయి కదా. వాట్ డూ యూ ఫీల్ యాజ్ అన్ యాక్టివిస్ట్? ఫస్ట్ ఇదే ఎక్కువ అవుతున్నాయి అని అనిపించింది నాకు. ఈ యూట్యూబర్స్, రివ్యూవర్స్ దీన్ని చాలా ఎక్కువ చేసి దాన్ని అందరు వచ్చే ఒపీనియన్లు మాట్లాడు, తెలిసినోడు తెలియనోడు ఒక్కొక్క మాట వేసుకుంటూ మాట్లాడు, ఇవన్నీ చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నాయి అనిపించింది. మెన్ అవుట్ సైడ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద పబ్లిక్ స్పేస్, ఇట్ ఇస్ అ గివెన్ దే విల్ మోస్ట్లీ మిస్బిహేవ్, మోస్ట్లీ. అవునా కదా? వెదర్ ఇన్ ఆల్ ఫీల్డ్స్, అది ఎక్కువగా పబ్లిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళు. అండ్ పబ్లిక్ స్పేస్ ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతుంది. బట్ అండ్ ఎక్కువ జరుగుతుంది తక్కువ జరుగుతుంది అని చెప్పడానికి లేదు. అండ్ యూనో పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు మనం ఎక్కువ బయట ఎక్కువ టాక్ మాట్లాడతారు. అండ్ ఊర్లలో కూడా చాలా జరుగుతాయి కదా, కానీ అవి మనకి బయటకి రావు అవి. బట్ దట్స్ వాట్ లైక్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఈజీ అయిపోతుందేమో వీళ్ళకి పబ్లిక్ ప్లాట్ఫామ్లో రాగానే. ఇక
మాట్లాడుకునే వాళ్ళకైనా చేసే వాళ్ళకైనా చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారేమో అని అనిపించింది. గ్రాంటెడ్గా తీసుకుంటారు. See, because see, we're all in the you're in the public platform. I am in the public platform. There's so many women in the public platform. ఇంకా ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఉంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. సో నేను అనిపించింది నాకు హౌ కెన్ ఎ గర్ల్ పుట్ హర్ ఫుట్ డౌన్ చెప్పు. ఎగ్జాక్ట్లీ నాకు అనిపించింది అయితే దట్స్ వాట్ లైక్ యూ హ్యావ్ టు స్పీక్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్స్. లైక్ ఇది హౌస్లో కూడా జరిగింది నాకు. ఎగ్జాంపుల్ నాకు ఒక పర్సన్ లైక్ హౌస్ మేట్, షీ వాజ్ అన్కంఫర్టబుల్ ఫర్ సంథింగ్ ఎల్స్, లైక్ ఫర్ సమ్వన్ ఎల్స్ హగ్గింగ్ హర్. అమ్మ బిగ్ బాస్ కెమెరాకి చెప్పి బిగ్ బాస్ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇట్లా అని చెప్పేసి చెప్పిందంట. నేను అప్పుడు ఒకటే చెప్పిన, నువ్వు ఎందుకు బిగ్ బాస్ వచ్చి కెమెరాలు వచ్చి నీకు హెల్ప్ చేసేదాకా వెయిట్ చేస్తావా? వై క్యాంట్ యూ షౌట్ అండ్ వై క్యాంట్ యూ స్టాప్ హిమ్? నువ్వెందుకు నీకు స్టాండ్ తీసుకొని నువ్వు వెంటనే నువ్వు పోరా బాబు నువ్వేంద్రా నువ్వు నన్ను ఇట్లా అనేసి ఎందుకు మాట్లాడుతలేవు అట్లా? వై యూ లైక్ బిగ్ బాస్ నాతో అయితే లేదని కెమెరాకి చెప్తే దాని తర్వాత కన్ఫెషన్ రూమ్ పిలిచి మాట్లాడింది అన్నట్టు. అప్పటిదాకా నీకు నువ్వు కదా ఫస్ట్ హెల్ప్ చేసుకోవాలా? అవును, నీకు నువ్వు కదా మాట్లాడాలంటే ఏమో నాకేం చేయాలో అర్థం కాలేదు. అదే మెయిన్ అవుతుంది సోనియా. చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ అయితే అఫ్ కోర్స్ ఇక్కడైతే ఇంకా కాంప్లెక్స్. బయట కూడా ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి బయట చెప్పాలంటే నన్ను నమ్ముతారా, నాకు సపోర్ట్ గా నిలుస్తారా? ఇప్పుడు ఇంత పెద్ద మీటూలు జరిగినాయి, ఏమైంది గుర్తుంది కదా? అదొక్కటే భయం. సో దానికి ఏంటి సొల్యూషన్ అందరూ ఆలోచిస్తున్నారు. సిన్స్ యు ఆర్ సో మచ్ ఇంటూ యాక్టివిజం అండ్ యూ టు స్పీకింగ్ అప్ ఫర్ విమెన్. వాట్ ఐ అండర్స్టూడ్ ఫర్ మై సెల్ఫ్ ఈస్ లైక్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ అండ్ అండర్స్టాండింగ్ అండ్ మీ టూ అప్పుడు కూడా చాలా యాక్టివ్గా నేను కూడా పార్టిసిపేట్ చేసి చాలా ఫైట్ చేసినాం అండ్ ఐ విల్ గో అట్ క్యాంపెయిన్ చేసినాను నేను అప్పుడు టీమ్తో అప్పుడంతా చేసినప్పుడు. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ లైక్ మనం స్ట్రాంగ్ ఉండాలి, మనం కరేజియస్ ఉండాలా. అండ్ నేను అప్పటి నుంచి కూడా సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్స్ చేసిన అండ్ నేను నేర్చుకున్నా ఇవన్నీ. సో నెవర్ గివ్ అప్ అండ్ నెవర్ గో బ్యాక్ వెన్ సంథింగ్ హ్యాపెండ్ ఆర్ నీకు నువ్వు ఫస్ట్ స్ట్రాంగ్గా మాట్లాడి నువ్వు ఫస్ట్ గెలుచుకుంటే ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మనం కదా, మన కాన్షియస్ అండ్ మన ఇంటిగ్రిటీ కదా. సో అండ్ వీ కెన్ ఫైట్ డెఫినెట్లీ, వీ హ్యావ్ ఆల్ ద ఆపర్చునిటీస్ పోతాయి అంతే కదా. అది కాకపోతే మనకి ఇంకా పొటెన్షియల్ లేదా, ఇంకా పాసిబిలిటీస్ లేవా? ఎప్పుడు కూడా ఇదేదో పోతుంది అని చెప్పేసి బతకడానికి చాలా వేస్ ఉన్నాయి. బతకాలంటే చాయ్ బండి పెట్టుకుని కూడా బతికేటోళ్ళు ఉన్నారు. సో మంచిగా బతకాలంటే ఎట్లయినా బతకొచ్చు, కానీ భయపడుకుంటూ బతికే అవసరం లేదు అండ్ ఉండాల్సిన లేదు. అది చాలా వాల్యుబుల్ వర్డ్. అందులో దసరా నవరాత్రుల టైంలో మంచిగా శక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అయితే ఎవరైతే మన ఇబ్బంది పెడుతున్నారో ముందు వాళ్ళని డైరెక్ట్గా చెప్పాలి అంటున్నావు, అంతే కదా? యా, డైరెక్ట్గా చెప్పాలి. చెప్పినంత మాత్రాన వాళ్ళు ఆపుతారు అని లేదు, కానీ అట్లీస్ట్ ఇంకొకడు మన జోలికి రాకుండా భయపడతాడు, అక్కడ వాడు ఆగుతాడు. అండ్ ఇంకొకడు మన జోలికి రాకుండా భయపడతాడు. అది అరే ఈమెతో అవసరం లేరా, ఈమెతో కొంచెం ఇట్లా ఉండాలా, అది అట్లీస్ట్ షో ఇట్ అప్. కరెక్ట్, అంతే. ఏదో భయపడుకుంటా ఇట్లా ఉంటే ఎవరైనా, ఇది ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్ బుక్ లో ఉంటది కదా, లైక్ ద్రౌపది అప్పుడు అవమానం తీసుకోలేదు, ఎలో చేయలేదు చూడు, నువ్వు ఫస్ట్ ఎలో చేయకు దాన్ని తీసుకోవడానికి అని ఆ బుక్ లో అది జస్ట్ అదే కదా. అవును, గర్ల్స్ షుడ్ బీ స్ట్రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి. దానికి ఐ థింక్ వీ నీడ్ స్ట్రాంగ్ వోకల్ అడ్వకేట్స్ లైక్ లైక్ యూ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ ఇట్స్ ఓకే, వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్, ఏదో ఒకటి చేసుకుని we can come out and we'll fight the system. ఎగ్జాక్ట్లీ, అండ్ వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. లైక్ మన వెనకాల మన సిస్టర్స్ లైక్ వాళ్ళందరూ చేశారు. అండ్ మా సిస్టర్స్ మీరు నా చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని TV9 అండ్ దానికంటే ఉంది ఇట్లా మీరు ఎంత వాయిస్ అవుట్ చేసేది, మీరు ఎంత పవర్ఫుల్ ఉమెన్ మీరు చేయబట్టే మిమ్మల్ని చూసి కదా మేము ఇన్స్పిరేషన్, మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్ కదా మాకు. ఈ ఫీల్డ్లోకి వచ్చినాక కూడా మేము ఎట్లా మాట్లాడిన సోషల్ వర్క్లో కూడా, సోషల్ యాక్టివిజంలో కూడా యూఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ ఫర్ మీ ఆల్సో కదా. అట్లా లైక్ వీ బికమ్ లైక్ టుమారో ఫర్ సమ్వన్ ఎల్స్. Absolutely. We have to keep doing that. మీరు ఏదో అంత వరకు చేశారు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ ఉండి కూడా మాట్లాడగలుగుతున్నాం అండ్ యాంకర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు అనే ఎయిమ్ పెట్టుకొని వచ్చినాం. సో వీ హ్యావ్ టు కీప్ కంటిన్యూయింగ్ అంటిల్ వీ గెట్ దేర్. అబ్సల్యూట్లీ. ఇంతకీ ఇంత స్ట్రాంగ్ సోనియాకి వంట వచ్చా? యా, వచ్చాక అంటే మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాక అయితే అలవాటైంది, కానీ వాళ్ళు ఎక్కువ ఏమి ఇవ్వలేదట కదా. ఏం ఆప్షన్స్ ఎక్కువ ఉండవు, ఉన్న దాంట్లోనే ఇక పప్పు, టొమాటో, పాలకూర పప్పు, టొమాటో, ఎగ్, చికెన్, ఇవే గోధుమ దోశలు. గోధుమ దోశలు గలీజ్ ఎంత అని చెప్పి మన అబ్బాయి అయితే తిట్టుకున్నాడు, ఆ జన్మలో తినలేదు అంత హారిబుల్ అది ఇది అని చెప్పి. అంటే గోధుమ దోశ ఇష్టం లేదు అబ్బాయికి. ఆలు ఇవే ఇవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కదా, క్విక్గా 2 నిమిషాలు అన్ని తీసుకొని వచ్చేస్తారు అన్నట్టుగా, అవే మేనేజ్ చేసుకోవాలి. సో అయితే దట్ వాస్ యువర్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మరి దసరా ప్లాన్ ఏంటి? షాపింగ్ అయిందా? పెళ్లి షాపింగ్ స్టార్ట్ అయిందా? ఏంది? ఇంకా లేదక్క, విల్ హ్యావ్ టు డూ.
హైదరాబాదే కదా? హైదరాబాద్లోనే. పిలుస్తావు కదా నన్ను? డెఫినెట్గా, మీరు రాకపోతే ఎట్లా. ఇంకేంటి సోనియా, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అబౌట్ విత్ యువర్ ఫ్లై హై కదా? ఫ్లై హై కన్సల్టెంట్స్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్. చాలా మంది వెళ్తుంటారు పిల్లలు? ఇప్పుడు కొంచెం రిసెషన్ ఉంది, బట్ మంచిగా వెళ్తున్నారు. అండ్ సోషల్ వర్క్, NGOs, ఆశా ఫౌండేషన్ అండ్ విరాట్ ఫౌండేషన్ వర్క్ ఉంది. అండ్ ఆల్సో ఫ్లై హై ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ ఫ్లై హై టూరిజం ఉంది. సో వీ హ్యావ్ లైక్ 10 డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ యాక్టింగ్ కూడా నాకు తెలిసి. టూరిజంలో ఏమన్నా ప్లేసెస్ చూసి వచ్చే జాబ్ ఏమన్నా ఉంటే నాకు ఇస్తే నేను వెళ్ళి అన్ని ప్లేసులు చూసేస్తాను. ఈ ప్లేస్ ఎలా ఉంది అని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి, ఫుడ్ ఎట్లుంది, లొకేషన్స్ ఎట్లున్నాయి ఇస్తే నేను చేసి పెడతాను. అది విషింగ్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. You're a bold girl, you're a beautiful girl. Speak up and stay strong always. ఈ జరిగిన ఈ గలీజ్ వాళ్ళందరినీ సైబర్ క్రైమ్ వాళ్ళు చూసుకుంటారు, పిచ్చి టమ్నెల్స్ పెట్టిన వాళ్ళు. ఇంకా నోట్లో నానేది ఎట్లుందండి మన సొసైటీ ఎట్లుంది తెలుసు. ఇప్పుడు పని లేకుండా ఎవరైనా 4 మాటలు 2 రోజులు 3 రోజుల కంటే ఉండదు, ఏది వెళ్ళిపోతుంది. సో అందరికీ గుర్తుండే సోనియా ఎవరంటే ఖతర్నాక్ యాక్టింగ్ చేసిన సోనియా ఇన్ ఫిల్మ్స్. అండ్ ఆల్సో ద అదర్ సోషల్ యాక్టివిస్ట్ సోనియా హూ స్పీక్స్ అప్ వెరీ బోల్డ్లీ అండ్ ఆల్సో ఈస్ వెరీ రిజర్వ్డ్. అంతేనా? సో సోనియా, బిఫోర్ ఐ కన్క్లూడ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దిస్ వన్ క్వశ్చన్. ఒక టైంలో యూ స్పోక్ వెరీ హైలీ ఆఫ్ బిగ్ బాస్. అసలు మన జీవితంలో మనం నేర్చుకున్నవన్నీ కూడా ఇది ఒక టెస్ట్, ఇది డబ్బుల గురించి పాపులారిటీ గురించి కాదని. యూ స్పీకింగ్ వెరీ హైలీ అబౌట్ బిగ్ బాస్. ఎవరితో గడ్డం ఉన్న ఒక పార్టిసిపెంట్ అతను, మన పృథ్వీతో. సో బట్ ఇప్పుడు వింటూ ఉంటే నాకు ఇంకా డిఫరెంట్గా ఏమైనా మారింది ఒపీనియన్ అనిపిస్తుంది. వాట్ యూ ఫీల్? అసలు అబ్సల్యూట్లీ ఉల్టా నాకైతే. ఇప్పుడు నేను అట్లనే అనుకుని దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళినా నేను. అండ్ ఉన్నప్పుడు కూడా నేను అట్లనే ఉన్నా. దట్స్ వాట్ లైక్ డిసప్పాయింట్ అయింది అంటే. సో ఏంటంటే లైక్ యూనో అక్కడ సిచ్యువేషన్స్ కానీ ప్రెషర్ కానీ ఉన్నప్పుడు హౌ డు యూ మేక్ ఎ డెసిషన్. ఇప్పుడు టాస్క్ ఆడినప్పుడు చాలా డిఫరెన్స్ వస్తాయి. మళ్ళీ ఫ్యామిలీ ఇంట్లో లైక్ ఉన్నప్పుడు వి గెట్ ఎమోషనల్ అండ్ వి బీ దేర్. సో ఇది ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు నువ్వు? అండ్ యూనో దెర్ విల్ బి డిఫరెంట్ సిచ్యువేషన్. లైక్ ఫుడ్ లేకుండా ఉన్నప్పుడు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది పక్క క్లాన్ నుంచి. సో దొంగతనం చేసి తింటావా, లేకపోతే తోపిక పడుతుంది. ఇవన్నీ చాలా చిన్నవైనా సరే ఇవన్నీ మనకి లైఫ్లో సిచ్యువేషన్స్ మనకు తెలియకుండా వస్తాయి. ఇక్కడ మాత్రం దే క్రియేట్ దట్ సిచ్యువేషన్స్ అండ్ గివ్ యూనో వీ మేక్ దట్ సొల్యూషన్స్ అండ్ డెసిషన్స్. సో అట్లా అని నమ్మిన నేను. కానీ ఉల్టాగా నన్ను ఇట్లా యూనో. కానీ నాకు ఇప్పుడు బిగ్ బాస్ అంటే వాళ్ళకి ఏం కావాలనో అది ముందు వెనకాల ఎడిట్ చేసేసుకొని అది పోర్ట్రే చేసి అసలు పర్సన్ గురించి వాళ్ళకి ఒక షో అంతే, అది జస్ట్ షో, జస్ట్ అన్ ఎంటర్టైనింగ్ షో ఫర్ దెమ్. వాళ్ళకి టీఆర్పీ ఎట్లా రావాలనో అది కట్ చేసుకొని పెట్టుకుంటారు అంతేగా. అదే అర్థమైంది నాకు ఇంకా. అండ్ నేనేదో లైఫ్లో లెసన్ నేర్చుకుందాము అండ్ లైఫ్లో నేను ఎట్లున్నానో అది చూపిద్దాము, 30 ఏళ్ళు నేను ఎట్లా బతికినానో, నేను ఎంత మంచిగా పెరిగినానో అది చూపించుకుందామని నేను అనుకుంటే ఆ 30 ఏళ్ళు తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసారు నన్ను. సో 30 ఉంటాయి బిడ్డ అంతే. 24 అనుకున్నాను నేను. సరే. ఆల్సో నాకు ఇంకా మీరైనా ఇంక 24 అనుకున్నారు, బయటనైతే ఇక 40 అనుకుంటున్నారు. అవునా? సరే, అనుకునే వాళ్ళు అనుకుంటారు కానీ. బట్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ you go as a real person and you come out as a real person. It's not a character. So so whatever happens there and whatever they show of you to the world becomes a temporary reality. Next character again. అదే కదా. సో అందుకనే పెద్ద ప్రాబ్లం అదే. సో యు ఆర్ కొంచెం హర్ట్ కదా, డిసప్పాయింటెడ్. ఐఎమ్ డెఫినెట్లీ డిసప్పాయింటెడ్ అండ్ హర్ట్. అండ్ అసలు నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దానికి అసలు నేను కానే కాదు అదే. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మళ్ళీ వేసుకుందాం మనం, అదే మ్యూజిక్ వేసుకుని. అది బట్ ఎనీవే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. You just learned something from it. Yeah. And wishing you all the very best for all your future projects. Thank you, Akka. Okay, ma.